అరెస్టులు ఆందోళనలతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అట్టుడికింది. రోహిత్ వేముల ప్రథమ వర్ధంతి నిర్వహిస్తామని విద్యార్థులు అనుమతించమని పోలీసులు తలపడడంతో సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ రణరంగంగా మారింది. క్యాంపస్ లోపలికి ఎంటర్ అవ్వకుండా పోలీసులు అడ్డుపట్టడంతో విద్యార్థులు మెయిన్ గేట్ దగ్గరే ఆందోళన నిర్వహించారు. దీంతో పరిస్థితి కాసేపు అదుపు తప్పింది. పోలీసుల్ని తోసుకుని క్యాంపస్లోకి ఎంటర్ అయ్యేందుకు విద్యార్థులు తీవ్రంగా ప్రయత్నించారు. పోలీసుల తీరుకు నిరసనగా స్లోగన్స్ ఇచ్చారు విద్యార్థులు. రోహిత్ వేముల కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. రోహిత్ వేముల చట్టం తేవాలని డిమాండ్ చేశారు. రోహిత్ తల్లి రాధిక వేముల్ని క్యాంపస్ లోపలికి అనుమతించకపోవడంతో రోహిత్ జిందా హై జోహార్ వేముల అంటూ స్లోగన్స్ ఇచ్చారు. బీసీ అప్పారావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు హెచ్సియు విద్యార్థులు. ఈ సందర్భంగా పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. క్యాంపస్ గేట్ ని దాటుకుని వెళ్లేందుకు ప్రయత్నించిన కొంతమంది విద్యార్థుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. రోహిత్ వేముల తొలి వర్ధంతి సందర్భంగా విద్యార్థుల నినాదాలు, ప్లకార్డులు ప్రదర్శించారు. రోహిత్ వేముల మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఏడాది క్రితం సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల వర్ధంతి జరపడానికి ఆయన తల్లి రాధిక సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకున్నారు. ఈ తరుణంలోనే అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు వివిధ యూనివర్సిటీల నుంచి వచ్చిన విద్యార్థులతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రోహిత్ వేముల తల్లి రాధిక అక్కడికి చేరుకోగానే తొలుత ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. క్యాంపస్లోకి వెళ్లడానికి అనుమతి లేదంటూ విలవరించారు. దీంతో వివిధ యూనివర్సిటీల నుంచి విద్యార్థులు, లోకల్ పోలీసులకి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. In fact, their family is one very well independent, economically independent family. They have made their money through నేను చెప్తాను, పంపిస్తాను. మీరు ఆగండి, నేను వేడి పంపిస్తాను. అది ఆయన ఒక్కటే పంపిస్తారు. మీరు పంపిస్తారండి. యూనివర్సిటీలో వదిలిపెట్టినప్పుడు నువ్వు బాధ్యత తీసుకోవాలి. పిల్లోడు యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిందాక బాధ్యత అంతా నీది. వాడు తప్పు చేస్తే నాకు తెలియచేయి. నువ్వు చెప్ప నీ మాట వినకపోతే నాకు తెలియచేయి. నేను చూసుకున్నా నా పిల్లోడిని. ఎందుకు అట్లా చేస్తున్నావు తప్పు? మాస్టర్స్ ఎందుకు ఎదురు తిరుగుతున్నావు అని అడుగుతా. నేను వారు చెప్పే మాటలు వింటాను. వారు చెప్పే సరే అయితే నేను సరే కదండి వారు చెప్పేయని నేను మీకు చెబుతా. నేను నాకు చెప్పకుండా, నువ్వు పట్టించుకోకుండా నా పిల్లని వదిలేస్తే జనవరి 17వ తారీఖున చనిపోయాడు. ఇప్పుడు నా పిల్లని తీసుకొచ్చి నువ్వు ఇస్తావా? రోహిత్ వేముల వర్ధంతిని జరపడానికి అతని తల్లి రాధికను సైతం అనుమతించలేదు. దీంతో రాధిక యూనివర్సిటీ బయటే రోహిత్ వేముల వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సభాముఖంగా రోహిత్ వేములకు ఘనంగా నివాళులర్పించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన విద్యార్థులు మాట్లాడారు. దళితులకు అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సభని కూడా అడ్డుకున్నారు పోలీసులు. విద్యార్థులతో పాటు రోహిత్ తల్లిని కూడా అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. అంతకుముందు రోహిత్ వేముల వర్ధంతి సభలో పాల్గొనేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లారు. అయితే అక్కడ పోలీసులు విహెచ్ ని అడ్డుకున్నారు. వర్సిటీ లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదంటూ నిరాకరించారు. దీంతో పోలీసులతో వాగ్వివాదానికి దిగారు విహెచ్.
విద్యార్థులతో 4 ముచ్చట్లు మాట్లాడి వెళ్తానని భీష్మించి కూర్చున్నారు విహెచ్. అప్పటి వరకు వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ఆయన. మరి అనవసరమైన లెటర్ ఇచ్చే లోపల ఆ పిల్లగాని లైఫ్ ఖరాబ్ అయిపోయింది. ఎందుకు చనిపోయిండు? దానికి కారణాలు ఏమిటంటే ఎంతసేపటికి వీళ్ళు ఒక కొత్త కార్యక్రమం పెట్టుకున్నారు. అసలు రోహిత్ హరిజన ఎస్సీయా? అరే మనిషిరా బాబు, మనిషి గురించి కూడా ఎస్సీ అయితే ఒకటి ఉంటుంది, నాన్ ఎస్సీ అయితే ఒకటి ఉంటుందా? తప్పు కదా ఇది. ఇప్పటి వరకు మీరు తేల్చకపోతే ఇంకా కోర్టుల చుట్టే తిరగబడుతుంది. మరి సంవత్సరం అయింది, ఇప్పటి వరకు న్యాయం జరగలేదని వాళ్ళ తల్లి వచ్చింది. అదేవిధంగా మా రాహుల్ గాంధీ గారు కూడా 2 సార్లు ఇక్కడికి వచ్చారు. మా డ్యూటీ ఇది, న్యాయం జరగాలి. ఎక్కడ అన్యాయం జరిగితే, ఎక్కడ పేదవానికి అన్యాయం జరిగితే తప్పనిసరిగా కాంగ్రెస్ వెనకాల ఉంటుంది. వాస్తవాలు బయటికి రావాలనేదే మా ఉద్దేశం. దానికి జ్యుడిషియరీ లోపలికి ఎవడు పోవద్దు, ఏ పాలిటీషియన్ రావద్దు అంటే వితౌట్ పాలిటీషియను ఇవాళ చాలామంది మరి పాలిటీషియన్సే ప్రజల గురించి సేవ చేస్తారు. ఎవడన్నా ఐఏఎస్ ఆఫీసర్ ప్రజలకు సేవ చేస్తాడు, వాళ్ళ భార్య పిల్లలకే చూసుకుంటాడు. ఏమై నిజం చెప్పు. లోపలికి పోవాలనే వచ్చినా, కానీ నాకు కొన్ని పద్ధతులు తెలుసు, చూస్తున్నా. నేను ఓపిక నశించింది అనుకో, అప్పుడు నేను లోపలికి పోతానండి. ఇక నన్ను అరెస్ట్ చేయమని అంటండి. ఏమంటారు? నిజమే కదా. Security, don't force from there, don't force from there. Security, don't force from there, go back. Please bring those chairs back. Change these.